హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఎప్పుడైనా వీడియో పంపించినప్పుడు ప్లీజ్ అండి మర్చిపోవద్దు, లైక్ కూడా చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అండి, ఇది ట్యూస్డే బ్లాగ్. ఇది వచ్చేసి ఇంకైతే ఇక్కడ పాలు అయితే పెట్టేసేసాను. ఇంకా కాఫీ తాగుదామని, కాఫీ కలుపుదామని ఇంకా కొంచెం పాలు అయితే పెరుగు తోడేసేసానులేండి. ఇంకా ఈ రోజు అయితే టీ తాగబుద్ధి కాలేదు, కాఫీ తాగాలని ఉంది. ఫైనల్ గా అయితే కాఫీ అయితే సూపర్ గా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంకా మిక్సీ అనేది క్లీన్ చేయాలి. చాలా రోజుల నుంచి ఇంకా డస్ట్ అనేది మురికి పట్టేసింది. అప్పుడప్పుడు ఇంకా తుడుస్తూ ఉంటాము చేసుకునేటప్పుడు మిక్సీ. ఇంకా చూపిస్తాను, కంటిన్యూ అవుతుంది బ్లాగ్ అనేది, చూసేసే. మిక్సీ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఒక బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్లో 2 స్పూన్స్ వచ్చేసి తినే సోడా వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లోనే ఇంకా నిమ్మకాయ రసం అనేది పిండేసేయాలి. ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఆ చిప్పలు అనేది, నిమ్మకాయ తొక్కలు అనేది పడేయకుండా మనకి యూజ్ అవుతుంది, అదే చూపిస్తున్నాను. పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇదంతా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా స్పూన్ తో జెల్ అనేది ఒక తయారైంది. ఈ జెల్ అనేది మిక్సీకి అంతా అప్లై చేయాలి. ఫస్ట్ వచ్చేసి మిక్సీ చూడండి ఎలా ఉంది, ఎంత నీట్ గా లేదు, కొంచెం మురికిగా ఉంది కదా. మనం యూజ్ చేసేటప్పుడు పిండ్లు అవి పడతా ఉంటది, అది కామనే. ఇంకా అప్పుడప్పుడు ఇంకా పై పైన తుడిచేసేదాన్ని. ఈ రోజైతే నీట్ గా క్లీన్ గా కొత్త మిక్సీ లాగా తయారు చేద్దామని ఇంకా కూర్చున్నానండి. ఇదిగోండి జెల్ అనేది అప్లై చేసేస్తున్నాను ఇంకా మిక్సీ మొత్తానికి. మధ్యలో హోల్స్ లో కూడా మనం అప్లై చేస్తే అది నీట్ గా మన తుడిచేటప్పుడు వచ్చేస్తుందండి నీట్ గా. చూడండి, మనం ఎందాడ నిమ్మ చెక్కలు అన్నాం కదా, ఆ నిమ్మ చెక్కలు తీసేసుకుని తొక్కలు తీసేసుకుని ఇలాగా స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది మనకి చక్కగా నీట్ గా. ఇలా వచ్చేసి మొత్తం ఓవరాల్ గా మొత్తం ఇంకా స్క్రబ్ లాగా ఇంకా అప్లై చేసేసుకోవాలి చక్కగా. ఈలోగా వంటగదిలో పని ఉంది, అదేంటనేది మీకు చూపిస్తాను రండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను ఇంకా టిఫిన్ లోకి వచ్చేసి ఇంకా శనగలు తాలింపు వేద్దామని ఇంకా ఇదిగోండి ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు అంతా తాలింపులు అన్ని వేసేసుకొని ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకున్నాక ఇదిగోండి మొత్తం శనగలన్నీ వేసేసుకున్నాను. టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. వేసేసుకున్నాక కొంచెం మగ్గాలి, కొంచెం ఆ ఫ్లేవర్ అంతా తాలింపులు అంతా మనకి శనగలకు పట్టుకుంటే చాలా బాగుంటది. ఫైనల్ గా అయితే శనగలు అయితే కంప్లీట్ అయిపోయింది అండి. నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన మిక్సీ అనేది అప్లై చేసుకున్నాం కదా, అది చూపిస్తున్నాను. ఇప్పుడు పొడి క్లాత్ ఉంటది, ఆ పొడి క్లాత్ తో మొత్తం తుడుచుకోవాలి మెల్లగా. ఏంటంటే ఇప్పుడు హోల్స్ ఉన్నాయి కదా, మన హోల్స్ కి అప్లై చేసాం కదా ఆ జెల్ అంతా ఏం చేయాలంటే ఇప్పుడు చీపురు పుల్ల తీసుకుని ఆ హోల్స్ లోకి మొత్తం, బ్రష్ ఎలాగో అది వెళ్ళదు కదండి, ఒక బ్రష్ తోనే కదా మనం అదంతా అప్లై చేసింది. ఇంకా హోల్స్ లో నుంచి ఇంకా డస్ట్ అంతా తీయాలి. అదిగోండి చూపిస్తున్నాను కదా, ఇలా అయితే తీసుకుంటే ఈజీగా వస్తుంది మనకి. అన్ని మిక్సీలు ఒకలాగా ఉండవు కదా, మాదైతే కొంచెం హోల్స్ ఉన్నాయి. ఇంకా ఆన్ చేసి ఆఫ్ చేసే దగ్గర కూడా కొంచెం మట్టి లాగా ఉంది. ఇంకా చీపురు పుల్లతో ఇంకా తుడిచేసుకుంటున్నాను ఇలాగా. ఇక్కడ తుడిచేసుకున్న తర్వాత ఇలాగా పొడి క్లాత్ తో ఇంకా మొత్తం ఇలాగా నీట్ గా తుడిచేసుకున్నాను ఓవరాల్ గా అయితే. ఫైనల్ గా ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడు వైర్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం అప్లై చేసేసుకున్నాను ఇందాడే జెల్ మొత్తం. ఇలా నీట్ గా తుడిచేసుకుంటే మొత్తం నీట్ గా ఉంటదండి. చూడండి, కొత్త మిక్సీ లాగానే ఉంది సేమ్. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళదండి. ఈ మిక్సీ వచ్చేసి మేము తెచ్చేసుకున్నాము. ఇంకా పాత మిక్సీయే కదా, దీని కంపెనీ వచ్చేసి మహారాజ్ అండి. ఇంకా పాత మిక్సీ కదా. ఇదిగోండి చూడండి, మొత్తం నీట్ గా హోల్స్ లో నుంచి మొత్తం మట్టి అంతా పోయింది చూడండి. ఇంకా ఇది పాత మిక్సీ కాబట్టి కొంచెం పాతగా, కానీ నీట్ గా బయట అసలు నీట్ గా క్లీన్ గా ఉందండి. అసలు చాలా బాగుంది, కొత్త మిక్సీ లాగా మెరిసిపోతుంది చూడండి మీరే.
ఫైనల్ అయితే మిక్సీ అయితే క్లీన్ చేసేసాను. చాలా మురికి ఉందండి. అంటే ఎప్పుడు మిక్సీ యూస్ చేసినా పైన ఇంకా తుడిచేసుకుని ఇంకా నేను వాడుకునేదాన్ని. ఇప్పుడైతే కొంచెం మురిగ్గా ఉందని ఇలా చేశాను. ఇంత నీట్గా క్లీన్గా కొత్తదిలాగా. ఇది యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళదండి, పాతకాలంలో. ఆ మిక్సీ చూసారు కదండి, కొత్తగా నీట్ గా నిగనిగలాడే మిక్సీ లాగా కనిపిస్తుంది. కొత్తదండి ఇది. చూస్తే ఇంకా చూడండి, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. నీట్ గా క్లీన్ గా ఉంటది. మనం అప్పుడప్పుడు ఇలా నీట్ గా చేసుకుంటే చాలా మైండ్ ఫ్రెష్ గా ఉంటదండి. నెక్స్ట్ లంచ్ లోకి వచ్చేసి తోటకూర పప్పు అయితే చేద్దామని ఇంకా తోటకూర 3 కట్టలు తీసుకున్నాను. ఇంకా అవన్నీ నీట్ గా క్లీన్ గా ముందు కడిగేసుకోవాలి మొత్తం, తర్వాత కట్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా చిన్న చిన్నగా ఇక్కడ వచ్చేసి మెల్లగా ఇంకా అన్ని వాష్ చేసేసుకున్నాక ఎదుగోండి ఇలా వాష్ చేసేసుకోవాలి నీట్ గా. అన్ని ఇలా వాష్ చేసేసుకున్నాను. ఒకటికి నేనైతే 5 టైమ్స్ వాష్ చేశానండి. ఎందుకంటే దాంట్లో ఇసుక ఉంటది కదా, నేల ప్రదేశంలో కదా అవి పెరిగేది. సర్లే అని ఇంకా నేను మెల్లగా ఇంకా కట్ చేసేసుకుంటున్నాను ఒక్కోటి. మీకు అదే చూపిస్తున్నాను. స్పీడ్ లో పెట్టేసి చూపిస్తున్నాను, మళ్ళీ మీకు బోర్ కొట్టుద్దని. కానీ మాకు కుక్కర్ లో తినడం అలవాటు లేదండి. మా హస్బెండ్ కి ఇష్టం ఉండదు కుక్కర్ లో పప్పు వండాలన్నా. వాళ్ళకి ఏది ఇష్టం అయితే మనం అదే ఫాలో అవ్వాలి కదా. ఇంకా సర్లే అని ఇంకా ఇలాగా వండేస్తున్నాను. వాళ్ళకి నచ్చిందే మనం తినాలి ఇంకంతే. నెక్స్ట్ వచ్చేసి పప్పు వచ్చేసి ఇంకా కడిగేసుకుంటున్నాను, వాష్ చేసేసుకుంటున్నాను. ఇలా 2 టైమ్స్ కడిగేసుకున్నాక పసుపు వేసేసుకుని 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకున్నాక ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ వేసుకున్నానులేండి, 3 పచ్చిమిరపకాయలను, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇంకా గ్యాస్ మీద పెట్టేసేసాను ఇంకా పొయ్యి మీద. ఇదిగోండి చూడండి, ఇలా చూపిస్తున్నాను మీకు. ఇలా వేసేసుకున్నాను. వేసేసుకున్నాక ఇంకా పెట్టేసేయడమే. ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను, పొయ్యి మీద పెట్టానని చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నానని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. మార్నింగ్ చాలా తోమాను. ఆ గిన్నెలు చూడండి, మీరే షాక్ అవుతారు, అన్ని గిన్నెలా అనుకుంటారు. ఇదిగోండి గిన్నెలు తీసుకొస్తున్నాను. అసలు నాకు నీరసం వచ్చింది తోమి ఆ గిన్నెలు. అసలు ఎన్ని గిన్నెలు అండి, ఇన్ని గిన్నెలు ఎలా అయినాయో నాకే అర్థం కావట్లేదు అసలు. ఇదిగోండి చూడండి, ఇవన్నీ ఇంకా మీకు ఇంకా ఈలోగా నివి వచ్చింది. నివి వచ్చేసి ఇదిగోండి ప్యాంట్ షర్ట్ మీద ఇలా స్పెట్స్ పెట్టుకుని చున్నీ వేసుకుని ఇలాగ ఓణీలాగా వేసుకుని ఇలా ఏదో సాంగ్ పడుతుంది. మొత్తానికి నేను వీడియో తీస్తున్నానని వచ్చేసింది. వెంటనే వచ్చేసి ఇదిగోండి మాకు చాలా టైం పాస్ అవుతుంది తినొస్తే. అసలు ఇంకా చూసి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇంకా గిన్నెలు అయ్యి సర్దుకుంటే ఆవిడ పాటలు వింటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక మొత్తం అయితే సర్దేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇల్లంతా, వంటగది అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. బయట కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలాగా. ఇంకా కొంచెం మట్టి ఉంటే అవన్నీ ఇంకా చెత్త అంతా పడేసినాక తర్వాత ఇదిగోండి పప్పు ఇలా పొంగొస్తుంది, పైకి పొంగిపోతుంది. ఆ పప్పు నురుగంతా తీసేస్తాను నేను ఉంచను. ఇక్కడ చూడండి తినైతే మజా అవుతుంది. ఇది వచ్చేసి ఏంటి, నేను మిషన్ కి బట్టలు ఇద్దామని ఇంకా మడత పెడుతున్నాను. మొన్న మమ్మీ బ్లౌజెస్ కొంచెం లూజ్ అయితే తీసుకెళ్లి అక్కకి ఇద్దామని, మాకు తెలిసిన అక్క ఉంది, తనే ఇంకా ఆ శారీ చూసారండి. మా సార్ వచ్చేసి టీచర్స్ డేకి ఇంకా గిఫ్ట్ గా ఇచ్చారు టీచర్స్ అందరికి. ఒక స్వీట్ బాక్స్ అను ఇంకా ప్లస్ ఇంకా శారీ ఇచ్చారు. చాలా బాగుంది శారీ అయితే. మొన్నే చిల్డ్రన్స్ డేకి కట్టుకుని వెళ్ళా. ఇంకా ఆ బ్లాగ్ అనేది మీకు రాలేదు, నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది అది. ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసింది బాగానే కుట్టింది, కానీ అక్క కొంచెం లూజ్ అయింది మెడ దగ్గర, ఇంకా అని ఇస్తున్నాను. ఇది వచ్చేసి నాదేనండి ఆ బ్లౌజ్ వచ్చేసి. ఇంకా ఇవన్నీ వచ్చేసి ఇంకా ఇలాగా అన్ని మడత పెట్టేస్తున్నాను. మడత పెట్టేసేసి ఇంకా లోపల పెట్టేసి కవర్ లో పెట్టేసేసి అక్కకి ఇచ్చేయాలి. అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా మిషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి డిమార్ట్ లో కొన్నానండి. కట్టను చాలా బాగుంది. ఓన్లీ 200 అండి. చాలా చాలా బాగుంది అసలు. క్వాలిటీ వైజ్ అయితే కూడా చాలా బాగుంది. ఇది ఇంకా కుట్లు వేపిద్దామని కొంచెం లెంత్ ఎక్కువైపోయింది, అందుకనే ఇంకా మడత పెట్టేసి అక్కకి ఇచ్చేద్దామని ఇంకా మడత పెట్టేస్తున్నాను. ఇదే అండి. ఇంకైతే ఇంకా ఇదిగోండి ఇంకా కంటిన్యూ అవుతుంది వ్లాగ్ అనేది, చూసేసేయండి. ఇక్కడ ఒక్కోటి ఇంకా ప్లీజ్ అండి లైక్ చేయండి కంపల్సరీగా. లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి. కొంచెం షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి కూడా అలాగా.
సబ్స్క్రైబ్స్ రావాలి నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా టమాటాలు అలా కట్ చేసి కొంచెం చింతపండు, ఇక్కడ వచ్చేసి కామన్ అండి, రోజు నేను ఇంకా సబ్జా నీళ్ళు తాగుతాను కదా, ఆ సబ్జా నీళ్ళు ఇంకా వాటర్ వేసేసి ఇంకా నానబెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పులోకి తోటకూరను ఇంకా టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని చిన్న చింతపండు వేసుకున్నానండి. వేసేసుకుని ఇంకా అది ఉడికితే కారం వేయాలి. ఇంకా కొంచెం టమాటా మగ్గితే కారం వేద్దామని, ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం మగ్గినవి కారం వేసి ఒక్కసారి కలిపి తిప్పేసాను. తర్వాత అయితే అయిపోయిందండి, ఉడికిపోయింది, మొత్తం బాయిలింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పప్పు అయితే మా మమ్మీ రుబ్బుతున్నారులేండి, నేను కాదు, నాకు రాదు అలాగా. నెక్స్ట్ వచ్చేసి రుబ్బేసినాక ఇదిగోండి తాలింపు వేసి ఇంకా పప్పు అయితే అయిపోయింది ఓవరాల్ గా. చూడండి పప్పు అయితే ఎమ్మీగా ఉంది, చాలా బాగుంటది తోటకూర పప్పు టమాటా. దాంట్లో ఇంకా లంచ్ లోకి వచ్చేసి ఇంకా దీంట్లో మంచింగ్ వచ్చేసి అప్పడాలు ఫ్రై చేశాను. ఇదిగోండి బ్రౌన్ రైస్, తోటకూర పప్పు టమాటా అండ్ అప్పడాలు. చూసారండి చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి బయటకు వెళ్ళానండి, కొంచెం బ్యాంగిల్స్ అవి కావాలంటే బయటకు వెళ్ళాను. ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వచ్చింది, ఇంకా ఇద్దరం అయితే బండి మీద అయితే వెళ్ళిపోయాము. చూడండి ఇదిగోండి, ముందే అయితే ఇంకా 10 రూపీస్ షాప్ ఉంటుంది, ఊరిని జస్ట్ వెళ్ళి ఏమేమి ఉన్నాయి అనేది చూద్దామని ఫస్ట్ వెళ్ళామండి ఈ షాప్కి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గుడివాడలో, మాది గుడివాడలో అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక షాప్ అండి, చాలా బాగున్నాయి కానీ రేట్లు చూస్తే చాలా హై రేట్స్ గా ఉన్నాయి, కానీ అలా వీడియో తీసాను, చాలా బాగున్నాయి. ఈ హ్యాంగింగ్ చూడండి అసలు చాలా బాగుంది, కానీ రేట్ ఎక్కువ ఉంది, లేకపోతే నేను తీసుకునేదాన్ని. కొంచెం రేట్ ఎక్కువ ఉందని ఇంకా తీసుకోలేదు. ఇక్కడ ఫ్లవర్స్ చూసేదండి, ఒక్కొక్కటి 160 అంటండి. ఇవి వచ్చేసి అంటే ఒక్కొక్కటి ఒక్కో రేట్ లాగా ఉంది. సర్లే అని ఒక పిక్ తీసుకుందామని ఇంకా అక్కడ దిగాము. ఇదిగోండి ఈవిడే మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ చూపిస్తుంది, ఇలాగా ఫ్లవర్ బాగుంది కదా బొకే అని. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్, నివికి డ్రెస్సెస్ తీసుకుందామని, నివి అన్నాను కదా వాళ్ళ మదర్ అండి ఆవిడ. ఇక్కడ చూడండి ఒక జార్ వచ్చేసి 50 రూపీస్ అంట, అసలు చిన్న జార్ 50 రూపీస్. చూడండి అసలు ఆ కాఫీ కలర్ లో ఉన్నాయి అంటే 60 రూపీస్. ఇవన్నీ స్టోర్ చేసుకునే డబ్బాలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెడ్డీ బేర్స్ అండి, చాలా ఇష్టం, కానీ చిన్న టెడ్డీ బేరే ఒక్కోటి 200 అంటండి, మరి అసలు దారుణం. ఇదైతే బాగుంది, నివి కావాలని ఏడ్చింది, కానీ నివిని అయితే వీడియోలో చూపించలేదు, వచ్చింది కానీ తను కూడా. ఇదిగోండి ఇక్కడ అయితే దేవుళ్ళన్నీ, బుద్ధుడు అవన్నీ ఉన్నాయండి, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసండి చూడండి అస్సలు శివలింగం ఉందండి, చాలా హైలైట్ అయింది, చాలా. ఇదిగోండి ఇక్కడ చూడండి 5 ఇదిగోండి నేను చెప్పింది ఇదే శివలింగం, చాలా బాగుంది. పక్కన వచ్చేసి వినాయక స్వామి, చాలా బాగుంది, వైట్ కలర్స్ తో వేసి. ఇవన్నీ చాలా బాగున్నాయి, చాలా నచ్చినాయి కూడా నాకు. ఫైనల్ గా అయితే ఇదిగోండి బిగ్ బజార్, ఏబిసి బిగ్ బజార్. నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చేసాం. ఇంకేమేమి తీసుకున్నాం అని కొన్నే తీసుకున్నాంలేండి, కానీ చాలా ఇన్నికి అసలు మాకు 500 బిల్ అయింది. చిన్నవి వాటికి తెలుసండి, చూడడానికి ఏమీ లేవు అక్కడ, కానీ 500 బిల్ అయింది మాకు. డైలీ వేర్ గా బ్యాంగిల్స్ ఒకటి, చాక్ పీసెస్, కలర్, ఇవన్నీ చూపిస్తా ఏమేమి తీసుకున్నాను ఒకటి. మన యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కర్రీస్ డిషెస్ చేస్తున్నాను కదా, కొంచెం ఈ ప్లేట్ వచ్చేసి 25 రూపీస్ అండి ఒక్కొక్కటి, కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఇది వచ్చేసి లిప్స్టిక్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ అయిపోయినాక ఇదిగోండి 1 by 1 చూపిస్తున్నాను. ఇదైతే ఐటెక్స్ కాటుగా, నేను ఎక్కువ కాటుకు పెట్టుకోనండి. ఇది వచ్చేసి ఎవర్ యూత్ తీసుకున్నా, అసలే వాడలేదు ఎప్పుడు, ఒకసారి ట్యాన్ది అది చూద్దామని తీసుకున్నా. ఇదైతే ఎప్పుడైనా డ్రెస్సెస్ మీద కానీ బ్యాంగిల్స్ డైలీ బాగుంటుందని ఇంకా తీసేసుకున్నాను. 2 జతలు తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదిగోండి బ్యాంగిల్స్, ఇందా మీకు సరిగ్గా కనిపించలేదు కదా, బ్లూ అండ్ బ్లాక్ తీసుకున్నాను. ఇదిగోండి బ్లాక్ అయితే చాలా బాగుంది బయట అస్సలు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నేను చెప్పిన ప్లేట్స్ చాలా బాగున్నాయి, ఏమైనా డిషెస్ వేద్దామని బాగుందని తీసుకున్నాను. ఇంకా స్టిక్కర్స్, పాలు, ఇదిగోండి డైలీ వేర్ గాజులు, ఇవి వచ్చేసి గ్రీన్ గాజులు తీసుకున్నాను అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి లిప్స్టిక్ కింద చెప్పేసాను ఆల్రెడీ, మళ్ళీ చూపించింది. నెక్స్ట్ వచ్చేసి కలర్ బొట్లు అండి, అవి కలర్స్ ఉంటాయి కదా, చాక్ పీసెస్ ఇంకా క్లిప్స్, ఇవన్నీ తీసుకున్నాము.
ఓవరాల్ గా అయితే 500 బిల్ అయిందండి. మాకు మామూలుగా కాదు, అక్కడ చూస్తే ఏమీ లేవు, కానీ బయట కాస్ట్ అయితే చూస్తే చాలా రేట్లుగా ఉన్నాయి అసలు. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా నెక్స్ట్ బయటకు వెళ్ళి వచ్చేసాను కదా, కొంచెం డస్ట్ గా ఉందని డిమార్ట్ లో ఈ రోజెస్ అనేది వ్యాప్ 25 వస్తాయండి, వెట్ వైప్స్. చాలా బాగుంది, ఫ్లేవర్ కూడా చాలా స్మెల్ బాగుందండి. ఇదిగోండి చూపిస్తాను ఎలాగా తీసాను. వాడలేదు ఇప్పుడు దాకా, బయటకు వెళ్ళి వచ్చినాక ఎప్పుడైనా మన డస్ట్ అనేది పడుతుంది కదా, ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకోవడానికి ఈ వైప్స్ అండి, వెట్ వైప్స్. చాలా బాగుంది చూడండి, ఎంత డస్ట్ వచ్చిందంటే నిజంగా. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మనం క్లాత్ తో తుడిచేటప్పుడు ఫ్లేవర్ మామూలుగా లేదు, రోజు స్మెల్ వచ్చిందండి. చూపిస్తాను చూడండి ఎంత డస్ట్, అసలు నేనే షాక్, అంత డస్ట్ వచ్చిందా నాకు అని. బయట ఇదిగోండి చూడండి, సరిగ్గా కనిపించట్లేదని మళ్ళీ దగ్గర నుంచి తీసింది, ఇంకా షూట్ చేశాను. ఇంక ఇదిగోండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే షాపింగ్కి వెళ్ళి వచ్చేసాం కదా, ఇంకా మా మదర్ కూడా వచ్చారు. ఇంకా ముగ్గురికి ఇంకా టీ అయితే పెట్టేసి ఇంకా తాగేద్దామని, హెడేక్ గా ఉందని ఇంకా ఇదిగోండి తనకైతే మోనికాకి అయితే టీ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీకి నాకు టీ, మా మమ్మీ కూడా తీసేసుకున్నారు. ఇంకా టీ వచ్చేసి ఇంకా నెక్స్ట్ నేనే తాగాలి. ఆవిడ కప్పు తీసుకోలేదు చూడండి, కప్పు వద్దంట ఆవిడకి. నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసి నేను ఇంకా ట్యూషన్ కి అయితే రెడీ అయిపోయాను ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి చూసినందుకు, చాలా ఓపిక్ గా నా వాయిస్ విన్నందుకు. బాయ్ ఫ్రెండ్స్.